హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీదకి వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోనే. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, సో ఫ్రైడే రోజు మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 461 పాయింట్స్ పాజిటివ్గా మార్కెట్ క్లోజ్ చేసింది. అండ్ ఏదైతే మనకి న్యూస్ ఉండేనో యూఎస్ అండ్ ఇరాన్ ఏదైతే డీల్ న్యూస్ ఉన్నాయో దానివల్ల మార్కెట్స్ అనేది పాజిటివ్ క్లోజింగ్ అనే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ ఈవెన్ అదర్ ఇండెక్సెస్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మిడ్ క్యాప్ 3% దగ్గర అండ్ స్మాల్ క్యాప్ కూడా దగ్గర 3% దగ్గర ఎవ్రీథింగ్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ టెక్నికలీ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, మార్కెట్ ఇక్కడ ఏదైతే 4 days మార్కెట్ ఒక రేంజ్ ఉండేనో అండ్ ఇక్కడ మనం చూస్తే 4 days మార్కెట్ ఏదైతే ప్రీవియస్లీ రేంజ్ ఉండేనో అది రేంజ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రేంజ్ అండ్ దానికన్నా ముందు కూడా మార్కెట్ ఇక్కడ చాపీగా ఉండే. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఆ లెవెల్స్ని బ్రేక్ చేసింది. సో కంప్లీట్లీ మార్కెట్ రేపు ఫర్దర్గా ఇదే లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి, ఫ్రైడే రోజు మార్కెట్ ఏదైతే ఇక్కడ నుంచి అయితే సపోర్ట్ బ్రేక్అవుట్ అయిందో నియర్లీ 23,400 లెవెల్, ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్స్ యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ పైన మార్కెట్లో ఇంకా ఫర్దర్గా కూడా మార్కెట్ ఇది హోల్డ్ చేస్తే మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి 23,700 టు 23,745 దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వచ్చు. సో రేపటికి మార్కెట్ డిప్ ఆన్ బై ఉంది. ఎప్పటివరకు మార్కెట్ 23,400 టు 23,350 పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ డిప్ ఆన్ బై నిఫ్టీలో మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, సో ఎవ్రీ డే నేను టెలిగ్రామ్ ఛానల్లో 5 minutes టైం ఫ్రేమ్లో మీకు క్లియర్లీ ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను. రైట్, నేను ఫ్రైడే రోజు కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే కాబట్టి సో షేర్ చేయలేకపోయాను. బట్ ఎవరి దగ్గరనైతే ప్రీమియం మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఎవరైతే యాక్సెస్ ఉందో, సో స్టూడెంట్స్ కానీ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళైతే ట్రేడ్ ప్లాన్ చేస్తుండాలి. బికాస్ ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ దగ్గర ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తాయి. ఎవ్రీ డే 9:15 to 3:30 కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఫ్రైడే రోజు అయితే షేర్ చేయలేదు, బట్ ఎవ్రీ డే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, సో 23,300 320 దగ్గర నుంచే మార్కెట్ అనేది పర్టికులర్ ఈ పాయింట్ నుంచే మార్కెట్లో మనకి బౌన్స్ కనిపించింది. మార్కెట్ ఓపెన్ అవ్వడం స్లైట్లీ పాజిటివ్ ఓపెన్ అయింది, తర్వాత మార్కెట్లో కొంచెం డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో అదే లెవెల్స్ ఇక్కడ చూడండి, ఏదైతే హారిజాంటల్ లైన్ ఉందో అదే పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ సైడ్ వేస్ ఉండి అండ్ అక్కడ నుంచే బౌన్స్ వచ్చింది. అండ్ న్యూస్ ఉండే అండ్ ఇక్కడ ఇదే పర్టికులర్ పాయింట్లో కూడా న్యూస్ ఉండే అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వన్ సైడ్ వెళ్ళిపోయింది. మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 23,320 300 దగ్గర నుంచి మార్కెట్ 300 పాయింట్స్ పైగా వన్ సైడ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది ఆఫ్టర్ 1. ఓకే, అన్ని ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ప్రతిదీ మనం చూసామనుకోండి, ప్రతిదీ కూడా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అలాగే కనిపిస్తుంది వన్ సైడ్. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా అంతే అండ్ ఈవెన్ స్మాల్ క్యాప్ అండ్ సెన్సెక్స్ చూసినా కూడా ఎవ్రీథింగ్ అంతే. ఓకే, సో రేపు మార్కెట్లో సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏంటంటే, ఒకవేళ మార్కెట్ వచ్చేసి పాజిటివ్గా మార్కెట్ దీనిపైన ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి. ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. లేకుంటే మార్కెట్ స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఏదైతే 23,642 మార్కెట్ వచ్చేసి 23,300 to 340 మధ్యలో ప్రైస్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి. మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం డౌన్ సైడ్ వచ్చి ఈ పర్టికులర్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఫ్రైడే రోజు సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళిందో ఆ పర్టికులర్ సపోర్ట్ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్లో బౌన్స్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సి సైడ్లో ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ బేరిష్ అవ్వాలి ప్రైస్ అంటే 23,300 కిందికి వస్తేనే మనం నిఫ్టీలో బేరిష్ ప్లాన్ చేయవచ్చు రేపటికి. ఓకే, అండ్ అప్ సైడ్కి ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వాలి అంటే మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తే అప్ సైడ్ ఏదైతే పర్టికులర్లీ ఫ్రైడే రోజు హై ఉండేనో ఇది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ 23,700 to 23,800 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, యాజ్ ఆఫ్ నో నా వ్యూ అయితే పాజిటివ్ ఉంది నిఫ్టీలో. అండ్ నిఫ్టీ మార్కెట్ వచ్చేసి ఈ మధ్యలో ఓపెన్ అయినా సరే వ్యూ పాజిటివ్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం డౌన్ సైడ్ వచ్చినా సరే ఇక్కడ నుంచి బై ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బెరిష్ గురించి ఆలోచించవచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ ఏదైతే రీసెంట్గా హై ఉందో ఇది హై టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్
అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినాం అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ చూపిస్తాను. సో దాని తర్వాత మనకి ఆల్గో లెవెల్స్ చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ 2-3 డేస్ నుంచి అదే చెప్తున్నాను నేను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ పెరిగిపోయింది. యాజ్ ఆఫ్ నో దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి 57,000 అండ్ 57,400 లెవెల్ దగ్గరలో ఉంది. యాజ్ ఆఫ్ నో 56,800 దగ్గరలో ప్రైస్ క్లోజ్ అయింది. బట్ స్టిల్ ఇంకా కూడా అప్ సైడ్ వెళ్ళే స్కోప్ ఉంది. అండ్ 56,400 to 500 రేంజ్ వరకు మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకవేళ మార్కెట్ అనేది రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా లేకుంటే స్లైట్లీ డిప్ ఓపెన్ అయినా అంటే స్లైట్లీ నెగిటివ్ ఓపెన్ అయినా సరే 56,000 to 56,200 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. అండ్ ఈ డౌన్ సైడ్లో 55,500 లెవెల్ కూడా యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీలో బై ప్లాన్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా డిప్ ఆన్ బై ఉంది యాజ్ ఆఫ్ నో. ఇంకా అప్ సైడ్ వెళ్ళే స్కోప్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ కోసం ఇక్కడ సెన్సెక్స్ పెడతాను. అండ్ సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సిమిలర్గా ఉంటుంది. డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి సెన్సెక్స్ది ఇక్కడ కూడా అంతే. ఏదైతే ప్రీవియస్లీ 4 to 5 క్యాండిల్స్ ఉన్నాయో ఈ రేంజ్ యాజ్ ఆఫ్ నో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూడండి ఈ రేంజ్ మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ కూడా కన్సాలిడేషన్ రేంజ్ ఉంది. ఒకరోజు రెడ్ ఒకరోజు గ్రీన్. సో ఈ రేంజ్ కూడా యాజ్ ఆఫ్ నో బ్రేక్అవుట్ ఉంది. దగ్గరలో ఒక రెసిస్టెన్స్ ఉంది. అది వచ్చేసి మనకి నియర్లీ 75,800 లెవెల్ దగ్గర ఉంది. అది నేను చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. అండ్ ఇక్కడ కూడా మీరు ఆల్గో లెవెల్స్ ఎనేబుల్ చేశారనుకోండి ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ ఆల్గోల్ సపోర్ట్ నుంచే మార్కెట్ బౌన్స్ చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు మనకి దగ్గరలో వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 75,800 లెవెల్ దగ్గర ఉంది. సో యాజ్ ఆఫ్ నో ప్రైస్ క్లోజ్ అయింది 75,500 లెవెల్ దగ్గర. అండ్ డౌన్ సైడ్ మనం సపోర్ట్ చూసినట్టయితే 74,700 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ దాని కింద 74,350 లెవెల్ కూడా ఇక్కడ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ ఉంది మనకి నిఫ్టీ సెన్సెక్స్లో. ఓకే, అండ్ ఈ పర్టికులర్ పాయింట్లో కూడా సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మనకి సెన్సెక్స్ వచ్చేసి 74,300 to 74,400 లెవెల్ ఈ పర్టికులర్ పాయింట్. సో ప్రైస్ అగైన్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినా సరే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు. ఈ సైడ్లో ఉండొచ్చు మనం ఇక్కడ నుంచి కూడా. అండ్ అప్ సైడ్కి ఏదైతే సెన్సెక్స్ ఒక హై ఉందో 75,400 లెవెల్ ఈ పర్టికులర్ పాయింట్ టార్గెట్ ఉంటుంది. ఓకే, డిప్ వచ్చినప్పుడు. అండ్ డౌన్ సైడ్కి బెరీస్లో ప్లాన్ చేయాలంటే మళ్ళీ మార్కెట్ అట్లీస్ట్ 74,400 కిందికి వస్తే అప్పుడు మీరు బేరీ సైడ్ ఆలోచించవచ్చు సెన్సెక్స్లో. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బులిష్లోనే కనిపిస్తుంది, సెన్సెక్స్ బులిష్లోనే కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా బులిష్లోనే కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. నిఫ్టీ వచ్చేసి కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే 23,600 లెవెల్ ధర 60,000 ఉంది. అండ్ 23,800 లెవెల్ ధర 97,000 ఉంది. దానిపైన మనకి 24,000 లెవెల్ 1,61,000 ఉంది. డౌన్ సైడ్లో 23,500 లెవెల్ దగ్గర మనకి 1,30,000 ఇది మంచి సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ 23,400 కూడా, దాని తర్వాత 23,300 కూడా యాజ్ పర్ డేటా ఈ లెవెల్ సపోర్ట్లోకి యాక్ట్ చేస్తే రెసిస్టెన్స్ వచ్చేసి 23,800 లెవెల్ అండ్ 24,000 లెవెల్ రెసిస్టెన్స్లో కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ డేటా రేపు 23,500 లెవెల్ దగ్గర కూడా కాన్స్టెంట్గా పెరుగుతుంది అనుకోండి. ఇప్పుడు మనకి 1,30,000 ఉంది, 1,03,000 ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు పెరుగుతుందంటే మార్కెట్ ఇంకా సపోర్ట్ తీసుకున్నట్టు. అండ్ అప్ సైడ్కి 23,600 బ్రేక్అవుట్ అయింది అనుకోండి మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ 23,800 అండ్ దానికన్నా పైకి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను 23,800 to 24,000 లెవెల్ ఫర్దర్ డేస్లో మార్కెట్ వెళ్ళొచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో చూసుకుందాం. ఆప్షన్ చైన్ డేటా చూసాం ఆల్రెడీ. అండ్ క్రిప్టో చూసే ముందు గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. అండ్ డౌ జోన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఫ్రైడే రోజు పాజిటివ్గా క్లోజ్ చేసింది. నాస్డాక్ కూడా పాజిటివ్ క్లోజ్ చేసింది. యూరోపియన్ మార్కెట్స్లో పాజిటివ్ క్లోజ్ చేసింది. ఏషియన్ మార్కెట్స్ కూడా మనకి పాజిటివ్ క్లోజ్ చేసింది. బట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 75 పాయింట్స్ అయితే నెగిటివ్ కనిపిస్తుంది. సో రేపు ఓపెనింగ్ డేటా డిసైడ్ చేస్తుంది మనకి. ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయితే హోల్డ్ చేస్తే ఫర్దర్ అప్సైడ్ కంటిన్యూ చేయొచ్చు, లేదా మార్కెట్ స్లైట్లీ నెగిటివ్ ఓపెన్ అయినా సరే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ మనకు ఫ్రైడే ఏదైతే మార్కెట్లో మొమెంటం వచ్చిందో దాని పుల్ బ్యాక్ మార్కెట్లో ఇచ్చినట్టు అండ్ ఆ లెవెల్స్లో హోల్డ్ చేస్తే అండ్ అక్కడి నుంచి కూడా పాజిటివ్ అయితే మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో పెడదాం.
సో యాజ్ ఆఫ్ నో ఫ్రైడే నుంచి నేను క్రిప్టోలో అయితే యాక్టివ్గా లేకుండే. బట్ ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది మీరు యూజ్ చేస్తున్న వాళ్ళైతే, ఎవరైతే క్రిప్టో ప్రీమియం మెంబర్స్ ఉన్నారో వాళ్ళు యూజ్ చేస్తున్న వాళ్ళు ప్రాపర్గా ట్రెండ్ అయితే క్యాప్చర్ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి, సో మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్లో ఇక్కడ నేను జూమ్ చేస్తాను కొద్దిగా. సో సిగ్నల్ మనకి ఎక్కడ వచ్చిందో క్లియర్లీ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, బై సిగ్నల్ ఎక్కడ వచ్చింది, నియర్లీ 62,000 లెవెల్ దగ్గర మనకి సిగ్నల్ వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రైస్ ఏడా ట్రేడ్ అవుతుంది చూడండి. సో మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 64,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇక్కడ క్లియర్లీ 2,000 పైగా మార్కెట్ అనేది క్లియర్లీ క్యాప్చర్ చేసింది. ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉందో ఇక్కడ మనకి చిన్న టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఓకే, సో స్టిల్ ఇంకా కూడా పాజిటివ్గా వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్ 65 to 66,000 వరకు కూడా మనకి ఇంకా బిట్ కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇథేరియంలో కూడా అంతే, ప్రాపర్ సిగ్నల్ వచ్చింది. ఇథేరియంలో కూడా యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సిగ్నల్ వచ్చింది. అండ్ అక్కడ నుంచి మీరు అప్ సైడ్కి మార్కెట్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా 22 పాయింట్స్ 25 పాయింట్స్ వరకు అప్ సైడ్ వెళ్ళింది. సో స్టిల్ ఇంకా కూడా ఏదైతే ఇథేరియం ఉందో స్టిల్ ఇంకా కూడా సిగ్నల్ పైన ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం ఇథేరియంలో కూడా ప్లాన్ చేయొచ్చు. సో బిట్ కాయిన్ కానీ ఇథేరియంలో కానీ మీరు ట్రేడ్ చేయాలంటే ఈ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, సో మెనీ అదర్ ఆల్ట్ కాయిన్స్ కూడా చేయొచ్చు. రీసెంట్గా మెటల్స్ కూడా యాడ్ చేశారు. మెటల్స్ కూడా కావాల్సి వస్తే మీరు ట్రేడ్ చేయొచ్చు. గోల్డ్ సిల్వర్ కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇండెక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, అండ్ నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని అయితే ఫాలో అవ్వండి. కింద రిఫరల్ లింక్ ఉంది, ఆ లింక్ నుంచి క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని KYC కంప్లీట్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్, క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతుందో ఆ రెండు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్గో లెవెల్స్, దాంతోపాటు ఏదైతే ట్రెండ్ ఉంటుందో దాని గురించి కూడా నేను అప్డేట్ చేస్తుంటాను టైం టు టైం. అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.